కస్తూర్బా పాఠశాలలో వంట చేసే వారిపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడానికి కారణాలు అడగ్గా పొంతనలేని సమాధానం ఇచ్చిన వంట సిబ్బందిపై ఆగ్రహించారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇవన్నీ భోజనాలు గిజనాలు క్వాంటిటీ క్వాలిటీ సరుకులు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని కూడా కంప్లైంట్. నేను పిల్లల్ని అదే అడిగాను. నేను 10th స్టాండర్డ్ ఇంటర్ వరకు అడిగాను, ఏమన్నా అది ఏమైనా జరుగుతుంటే వాళ్ళు అది చెప్పట్లేదు. మాకు అన్నీ ఉన్నాయి కానీ టయానికి పెట్టరు. వాళ్ళు కొట్టుకోవడం సరిపోయింది కానీ మాకు వచ్చిన సమస్య ఏమంటే మాకు టయానికి పెట్టరు. నేను అందుకే 12th స్టాండర్డ్ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా పోయి మాట్లాడాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు చెప్తున్నాం, మేము దాదాపు 6 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం. ఇది మా సమస్య అంతా ఒకటే. గత 2 ఏళ్ల నుంచి మొదలైంది. మాకు టయానికి పెట్టరు, వాళ్ళు రారు, వాళ్ళ మధ్యలో గొడవలు. ఆ గొడవల్ని దీన్ని సద్దుమణిగి అదే రకంగా కంట్రోల్ చేసే విధానంలో ఇక్కడ అధికారుల చేతులు ఏమీ లేకపోవడంతో వీళ్ళు ఊరికే కంప్లైంట్ ఇవ్వడం తప్ప వాళ్ళకి అసలు భయమే లేదు. ఏమి యాక్షన్ తీసుకుంటారంటే ఏముంది, కింద ప్రిన్సిపల్ ఎంఈఓ గారు రాసి పంపిస్తారు పైకి అనే భావనలు ఉన్నారు. పైగా లాంగ్ స్టాండింగ్ ఇక్కడ చూస్తే క్వాలిటీ లేదు. ఒక పక్క వాళ్ళు రాజకీయ ఈ